ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియాజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనందరికీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళైతే మనకి ఫ్రీగా స్కాలర్షిప్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు స్కూల్లో చదువుతున్నా, కాలేజీలో చదువుతున్నా, లేకపోతే మీరు డిగ్రీ చేస్తున్నా, బీటెక్ చేస్తున్నా, మీరు పోస్ట్ గ్రాడ్యుయేట్ చేస్తున్నా, మీరు అసలు ఏ క్వాలిఫికేషన్ చదువుతున్నా సరే వాళ్ళందరికీ అయితే ఫ్రీగా స్కాలర్షిప్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దాదాపు 75,000 దాకా అయితే మనకి స్కాలర్షిప్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది 18,000 నుంచి. సో ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే వాళ్ళందరూ ఫ్రీగా అయితే మీ కాలేజ్ ఫీజు గానీ, స్కూల్ ఫీజు గానీ ఫ్రీగా అయితే పే చేయొచ్చనమాట. ఎలాంటి మీ ఓన్ మనీ అనేది యూజ్ చేయకుండా. సో ఈ స్కాలర్‌షిప్‌కి అప్లై చేయడానికి డీటెయిల్స్ ఏంటి అండ్ ఎవరెవరు ఎలిజిబుల్ స్టూడెంట్స్ అనేవి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. సో ఈ వీడియోనైతే చివరిదాకా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. మీరు గనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి కొత్త కొత్త స్కాలర్‌షిప్స్ అండ్ ఆల్సో డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్‌లో అయితే రావడం జరుగుతాయి. సో మీరింకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్‌లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో వాటి యొక్క లింక్స్ అనేవి వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్‌లో అయితే ఉండడం జరుగుతాయి. సో మీరు ఎక్కడి నుంచి అయితే వెళ్లి జాయిన్ అవ్వచ్చు. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే లేటెస్ట్‌గా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ వాళ్ళైతే మనకి ఫ్రీగా స్కాలర్‌షిప్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీళ్ళ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ పరివర్తన్స్ ఈసీఎస్ఎస్ ప్రోగ్రామ్ 2024-2025కి సంబంధించి అయితే మనకి ఈ ఫ్రీగా స్కాలర్‌షిప్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా సరే స్కూల్ స్టూడెంట్స్ అయినా, కాలేజ్ స్టూడెంట్స్ అయినా ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మనకి ఫస్ట్ స్కూల్ స్టూడెంట్స్‌కి చూసినట్లయితే మనకిక్కడ ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే మనకిక్కడ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అనేది చేయడం జరుగుతుంది. సో మనకి ఇది లాస్ట్ డేట్ వచ్చేసరికి 30 అక్టోబర్ కల్లా అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే ద స్టూడెంట్స్ మస్ట్ బి కరెంట్‌లీ స్టడీయింగ్ క్లాస్ ఫస్ట్ క్లాస్ నుంచి అయితే మనకి స్కాలర్‌షిప్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ దాకా ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. తర్వాత మనకి ఇక్కడ ఐటీఐ, డిప్లొమా, పాలిటెక్నిక్ కోర్సెస్ కూడా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. పాలిటెక్నిక్ చదువుతున్న, ఐటీఐ చదువుతున్న, డిప్లొమా చదువుతున్న అయితే వీళ్ళైతే అప్లై చేసుకోవచ్చనమాట. మనకి డిగ్రీ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అండ్ బీటెక్ వాళ్ళకి మళ్ళీ సెపరేట్‌గా అయితే ఉండడం జరిగింది. అవి కూడా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతాయి. మనకిక్కడ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ప్రీవియస్ ఇయర్‌లో ఎవరైతే చదువుతున్నారో మీరిప్పుడు ప్రీవియస్ ఇయర్‌లో అయితే 55% మార్క్స్ అయితే ఉండాలి. తర్వాత మీ ఫ్యామిలీ ఇన్‌కమ్ అయితే అంటే మీ ఇన్‌కమ్ సర్టిఫికేట్‌లో 2.5 లాక్స్ ఆర్ అంతకంటే బిలో ఇన్‌కమ్ అయితే మీకు ఉండాలన్నమాట. సో ఫ్యామిలీ ఇన్‌కమ్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే 2.5 గాని బిలో అయితే ఎవరికైతే ఉంటదో ఇన్‌కమ్ సర్టిఫికేట్‌లో సో వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. మనకిక్కడ ప్రిఫరెన్స్ అనేది మనకి ఫ్యామిలీ క్రైసిస్ గాని, పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ క్రైసిస్ గాని అలాంటివి ఏదైనా ఉన్నట్టయితే వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాంటివి లేని వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. సో అప్లై చేసుకుంటే తప్పేం లేదు. సో వాళ్ళు గనుక లేకపోతే మీకైతే రావడం జరుగుతుంది. సో ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మనకి డిప్లొమా కోర్సెస్ అంటే మనకి వొకేషనల్ కోర్సెస్ అన్నమాట. సో అలా కాకుండా మనకి పాలిటెక్నిక్ సంబంధించి కోర్సెస్ ఉంటాయి చూసారా? సో వాళ్ళందరూ కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైతే మనకి వొకేషనల్ కోర్సెస్ ఉన్నాయో వాళ్ళకైతే 12థ్ తర్వాత చేసే వాళ్ళకైతే ఎలిజిబుల్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో పాలిటెక్నిక్ వాళ్ళు వేరే, డిప్లొమా కోర్సెస్ అయితే వేరే అన్నమాట. సో ఇదైతే చూసైతే అప్లై చేయండి. పాలిటెక్నిక్ కోర్సెస్ వాళ్ళు కూడా అయితే తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. మనకి ఇక్కడ బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ క్లాస్ నుంచి సిక్స్త్ క్లాస్ వాళ్ళకైతే 15,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత సెవెంత్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు, తర్వాత డిప్లొమా, ఐటీఐ, పాలిటెక్నిక్ స్టూడెంట్స్ ఈళ్ళందరికీ అయితే 18,000 దాకా అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. వీటికి సంబంధించి డాక్యుమెంట్స్ చూసినట్లయితే మీ ఫోటో, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అండ్ తర్వాత మనకి ప్రీవియస్ ఇయర్ మార్క్ షీట్స్ అంటే మీ ప్రీవియస్ ఇయర్ మార్క్ షీట్స్ ఉంటది చూసారా? సో ఆటిలి కూడా అయితే స్కాన్ చేసి పెట్టుకోండి. తర్వాత మీ ఐడెంటిటీ ప్రూఫ్ సంబంధించి ఆధార్ కార్డ్ గాని, ఓటర్ కార్డ్ గాని ఏదో ఒకటి మీకైతే స్కాన్ చేసి పెట్టుకోండి. తర్వాత కరెంట్ ఇయర్ అడ్మిషన్ ప్రూఫ్ అంటే మీ ఫీజ్ రిసిప్ట్ కానీ, తర్వాత లేకపోతే ఐడీ కార్డ్ కానీ అంటే మీ కాలేజ్ ఐడీ కార్డ్ ఉంటుంది చూసారా? అదైనా పెట్టవచ్చు. తర్వాత మీ అప్లికెంట్స్ బ్యాంక్ పాస్‌బుక్ అంటే మీ బ్యాంక్ పాస్‌బుక్ అయితే పైన ఫస్ట్ పేజ్ ఉంటుంది చూసారా? సో దాన్ని కూడా అయితే మీరు స్కాన్ చేసి పెట్టుకోండి. తర్వాత మీ ఇన్‌కమ్ ప్రూఫ్ అంటే మీ ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఉంటుంది చూసారా? సో ఆ ఇన్‌కమ్ సర్టిఫికేట్ అన్నమాట. సో అప్ ఇఫ్ ప్రూఫ్ ఆఫ్ ఫ్యామిలీ అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. పర్సనల్ క్రైసిస్ అని. ఇఫ్ అప్లికబుల్ అయితే పెట్టింది. లేకపోతే అది అవసరం లేదు గూడా. సో హౌ కెన్ యూ అప్లై అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. ఎవరైతే స్టూడెంట్స్ అప్లై చేయాలనుకుంటున్నారో ఫ్రీగా స్కాలర్‌షిప్స్ అనేవి పొందుదాం అనుకుంటున్నారో వాళ్ళందరూ ఇక్కడ అప్లై నౌ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇది క్లిక్ చేసినట్లయితే మీకు
లాగిన్ అయితే అవ్వడానికైతే ఛాన్సెస్ అయితే ఉండడం జరుగుతుంది. సో, మీరు రిజిస్టర్ అయ్యి ఫస్ట్ లాగిన్ అయితే అవ్వండి. లాగిన్ అయిపోయిన తర్వాత మీకక్కడ స్టార్ట్ న్యూ అప్లికేషన్ అని చెప్పి ఉంటుంది. సో, అది స్టార్ట్ చేసిన తర్వాత మీకు రిక్వైర్డ్ డీటెయిల్స్ అయితే ఫిలప్ చేయమని అడగడం జరుగుతుంది. సో, ఆ డీటెయిల్స్ అన్ని అయితే ఎంటర్ చేయండి. ఫైనల్‌గా మీకక్కడ డాక్యుమెంట్స్ కూడా అయితే అప్‌లోడ్ చేయాల్సుంటుంది. స్కాన్ కాపీస్ అనేవి. సో, అవి కూడా అయితే మీరు అప్‌లోడ్ చేసేసిన తర్వాత ఫైనల్‌గా అయితే సబ్మిషన్ అయితే చేయాల్సుంటుంది. ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ లేకుండా మీకు డైరెక్ట్‌గా అయితే సబ్మిషన్ అయితే చేసుకోవచ్చు. సో, ఎవరైతే స్కూల్ స్టూడెంట్స్ కానీ, లేకపోతే పాలిటెక్నిక్ స్టూడెంట్స్ కానీ, ఐటీఐ స్టూడెంట్స్ కానీ ఉన్నారో, సో, వాళ్ళందరూ అయితే ఇక్కడ మనకి స్కూల్ స్టూడెంట్స్ అని చెప్పి కనబడుతుంది. సో, వీటికైతే అప్లై చేసుకోవచ్చు. తర్వాత మనకి ఇక్కడ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కూడా అయితే మనకు ఉండడం జరిగింది. సో, ఎవరైతే జనరల్ గ్రాడ్యుయేట్స్ అయినా, ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్స్ అయినా అప్లై చేసుకోవచ్చు. అంటే జనరల్ డిగ్రీ కోర్సెస్ ఉంటాయి చూసారా? బీకామ్, బీఎస్సీ, బీఏ, బీసీఏ అని చెప్పేసి వాళ్ళు అప్లై చేయొచ్చు. తర్వాత మనకి ప్రొఫెషనల్ కోర్సెస్ అంటే బీటెక్, ఎంబీబీఎస్, ఎల్ఎల్బీ, ఆర్కిటెక్చర్ అని చెప్పేసి మనకి నర్సింగ్ అని చెప్పేసి ఉంటాయి చూసారా? సో, వీళ్ళలో చదివేవాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి ఇండియాలో ఎవరైనా సరే చదువుతున్నా వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. తర్వాత మనకి 55% మార్క్స్ అయితే ఉండాలన్నమాట. ప్రీవియస్ ఎగ్జామినేషన్‌లో అయితే అంటే మీ ప్రీవియస్ ఇయర్‌లో అయితే 55% మార్క్స్ అయితే ఉండాలి. తర్వాత మీ ఫ్యామిలీ ఇన్‌కమ్ అయితే 2.5 లాక్స్ ఆర్ బిలో అయితే ఉండాలని చెప్పి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, అంటే మీ ఇన్‌కమ్ సర్టిఫికేట్‌లో 2.5 ఆర్ బిలో అయితే ఉండాలన్నమాట. తర్వాత ఇండియన్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మనకి బెనిఫిట్స్ చూసినట్లయితే జనరల్ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అంటే డిగ్రీ మామూలు డిగ్రీ ఉంటుంది చూసారా? సో, వాళ్ళకైతే 30,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ప్రొఫెషనల్ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అంటే బీటెక్, ఎంబీబీఎస్, నర్సింగ్ అని చెప్పేసి సో, వాళ్ళకైతే 50,000 దాకా అయితే మీకు స్కాలర్‌షిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వీటికి సంబంధించి డాక్యుమెంట్స్ చూసినట్లయితే పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అండ్ ప్రీవియస్ ఇయర్ మార్క్ షీట్స్ తర్వాత మీ ఐడెంటిటీ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డ్ గాని, ఓటర్ ఐడీ గాని, తర్వాత మీ కరెంట్ ఇయర్ అడ్మిషన్ ప్రూఫ్ అంటే మీ కాలేజ్ ఐడీ ఇచ్చేస్తే సరిపోతుంది. తర్వాత అప్లికెంట్ పాస్‌బుక్ అంటే మీ పాస్‌బుక్ ఫస్ట్ పేజ్ ఉంటుంది చూసారా? సో, దానికి కూడా స్కాన్ కాపీ అయితే తీసుకోండి. తర్వాత మీ ఇన్‌కమ్ ప్రూఫ్ అంటే ఇన్‌కమ్ సర్టిఫికేట్ అన్నమాట. సో, ఇవన్నీ అయితే డాక్యుమెంట్స్ అన్నీ అయితే స్కాన్ కాపీస్ పెట్టుకున్న తర్వాత మీకు అప్లికేషన్‌కి అయితే ప్రొసీడ్ అవ్వచ్చు. సో, మీరు ఇక్కడ అప్లై నౌ మీద కనిపిస్తుంది చూసారా? సో, ఈ అప్లై నౌ మీద క్లిక్ చేసినట్లయితే మీరైతే ఫస్ట్ రిజిస్టర్ అయ్యి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో, లాగిన్ అయిపోయిన తర్వాత మీకక్కడ స్టార్ట్ న్యూ అప్లికేషన్ అని చెప్పి కనబడుతుంది. సో, అది క్లిక్ చేసినట్లయితే మీకు డీటెయిల్స్ అన్నీ అయితే రావడం జరుగుతుంది. మీరు ఆ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీకు సంబంధించిన ప్రొఫైల్స్ అన్నిటిని అయితే ఎంటర్ చేసేసిన తర్వాత మీకు డాక్యుమెంట్స్ కూడా అయితే అప్‌లోడ్ చేయమని అడగడం జరుగుతుంది. సో, ఆ డాక్యుమెంట్స్ కూడా అయితే మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్‌లోడ్ చేసేసిన తర్వాత ఫైనల్‌గా అయితే సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే మీ అప్లికేషన్ అయితే సబ్మిట్ అయిపోతుందనమాట. ఫ్రీగా అయితే స్కాలర్‌షిప్స్ అయితే పొందవచ్చు. 30 అక్టోబర్ కల్లా అయితే మీరు ఈ స్కాలర్‌షిప్స్‌నైతే అప్లై చేయాల్సుంటుంది. తప్పకుండా అయితే అప్లై చేయండి. ఎవరైతే అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఉన్నారో, మీరు బీకామ్ చేసినా, బీఎస్సీ చేసినా, బీఏ, బీసీఏ తర్వాత బీటెక్, ఎంబీబీఎస్, నర్సింగ్ ఇలా ఏ కోర్సులు చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు. తర్వాత మనకి పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ చూసినట్లయితే, మనకిక్కడ స్టూడెంట్స్ మస్ట్ బి పర్సూయింగ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ అంటే ఎంకామ్ గాని, ఎంఏ గాని లేకపోతే ప్రొఫెషనల్ కోర్సెస్ లైక్ ఎంటెక్, ఎంబీఏ ఇలా ఉంటాయి చూసారా? సో, వీళ్ళందరూ కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి ప్రీవియస్ ఇయర్‌లో అయితే 55% మార్క్స్ అయితే ఉండాలి. తర్వాత ఇన్‌కమ్ అనేది 2.5 లాక్ ఆర్ అంతకంటే బిలో అయితే ఉండాలన్నమాట ఇన్‌కమ్ సర్టిఫికేట్‌లో. సో, అదైతే చూసి అప్లై చేయండి. ఆల్ ఇండియన్స్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. జనరల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అంటే ఎంకామ్ గాని, ఎంఏ గాని చేస్తారు చూసారా? సో, వాళ్ళైతే 35,000 అయితే మీకు స్కాలర్‌షిప్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వీళ్ళు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వాళ్ళు. తర్వాత ప్రొఫెషనల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఉన్నట్లయితే అంటే ఎంటెక్ గాని, ఎంబీఏ గాని అని చెప్పేసి ఉంటుంది చూసారా? సో, వాళ్ళైతే 75,000 అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. ప్రొఫెషనల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్‌కైతే. సో, ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, ప్రీవియస్ ఇయర్ మార్క్ షీట్, ఐడెంటిటీ ప్రూఫ్, కరెంట్ ఇయర్ అడ్మిషన్ ప్రూఫ్, తర్వాత బ్యాంక్ అకౌంట్స్ పాస్‌బుక్ స్కాన్ కాపీ, తర్వాత ఇన్‌కమ్ సర్టిఫికేట్ కూడా అయితే మీకు కావాల్సి ఉంటుంది. సో, ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. ప్రొఫెషనల్ డిగ్రీస్ అయితే అంటే ప్రొఫెషనల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్‌కైతే 75,000 దాకా అయితే మీకు స్కాలర్‌షిప్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. జనరల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే 35,000 దాకా అయితే మీకు ఫ్రీగా స్కాలర్‌షిప్స్ అయితే రావడం జరుగుతాయి.
సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ అప్లై నౌ మీద క్లిక్ చేసి రిజిస్టర్ అయ్యి లాగిన్ అయిన తర్వాత మీకు అప్లికేషన్ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతాయి. సో, ఆ డీటెయిల్స్ అన్నీ అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత మీకు అక్కడ స్కాన్ కాపీస్ కూడా అయితే మీకు అడగడం జరుగుతుంది. డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయమని, అప్‌లోడ్ చేయమని. సో, ఆ డాక్యుమెంట్స్ అన్నీ అయితే ముందలే రెడీ పెట్టుకొని మీకు ఇక్కడ కనబడినయన్నీ అయితే స్కాన్ కాపీ చేసేసి సో, అవైతే డైరెక్ట్‌గా అయితే అప్‌లోడ్ చేయొచ్చు. అప్పుడైతే మీకు ఈజీగా అయితే ఉండడం జరుగుతుంది. సో, ఎవరైతే ఫైనల్‌గా సబ్మిట్ చేస్తారో వాళ్ళందరూ అయితే అప్లికేషన్ అయితే సబ్మిట్ అయిపోవడం జరుగుతుంది. సో, ఖచ్చితంగా అయితే ఇది 30 అక్టోబర్ కల్లా అయితే మీరు అప్లై చేయాల్సి ఉండిద్ది. ఎందుకంటే మనకి 30 అక్టోబర్ అనేది లాస్ట్ డేట్ అనమాట. ఇదివరకు కూడా అయితే మనకి ఇవి ఉండడం జరిగిందనమాట. స్కూల్ స్టూడెంట్స్‌కి, అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్‌కి, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్‌కి అందరికీ అయితే మనకి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వాళ్ళైతే మనకి ఇదివరకు కూడా అయితే మనకి లాగిన్ అంటే అవైలబుల్‌గా ఉండడం జరిగింది. మనకి నాకు తెలిసి 30 అక్టోబర్ దాకా అయితే వీళ్ళు టైం అనేది ఎక్స్‌టెండ్ చేసినట్టున్నారు. అందుకనే అయితే ఇంకా అయితే ఉండడం జరిగింది. లేకపోతే ఎప్పుడైతే ఈ స్కాలర్‌షిప్స్ అయితే ఎండ్ అవ్వాల్సింది ఉంటుంది. సో, ఇది వీళ్ళైతే తప్పకుండా అయితే డేట్ అనేది ఎక్స్‌టెండ్ చేశారు. సో, అందరూ అయితే ఈ అవకాశాన్ని అయితే ఉపయోగించుకోండి. సో, చాలా మందికైతే స్కాలర్‌షిప్స్ ఒకవేళ కొంతమందికైతే డౌట్ అయితే రావడం జరుగుతుంది. మాకు స్కాలర్‌షిప్ ఆల్రెడీ వస్తున్నాయి. మేము కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి. సో, మనకైతే ఇక్కడ స్కాలర్‌షిప్ వస్తున్న వాళ్ళైతే అప్లై చేయకూడదని చెప్పేసి మనకి ఇక్కడ ఎక్కడ అయితే లేదనమాట. సో, మీకైతే ఒకవేళ అప్లై చేయండి. ఒకవేళ వస్తే వస్తుంది. లేకపోతే లేదు కాబట్టి సో, కంపల్సరీగా అయితే అప్లై చేసుకోవడానికైతే ట్రై చేయండి. ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ లేదు కాబట్టి ఇప్పుడుకు ప్రస్తుతం వచ్చే స్కాలర్‌షిప్ వచ్చేవాళ్ళు కూడా అయితే మీరు అప్లై చేయండి. వస్తే వస్తుంది. లేకపోతే లేదు. సో, మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానెల్స్‌లో కూడా జాయిన్ అవ్వండి. ఇలాంటి కొత్త కొత్త డైలీ జాబ్ అప్డేట్స్ అయితే రావడం జరుగుతాయి. సో, మీకింకా ఎలాంటి క్వాలిఫికేషన్స్ మీద జాబ్స్ కావాలనుకుంటున్నారో అది కూడా కామెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.